తేరులో ఉండే విగ్రహం అయితే. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. థంబ్నెయిల్ చూసారు, ఫస్ట్ లో హైలైట్స్ చూసారు. ఎక్కడికి వచ్చాము అంటే ఏదో టెంపుల్ కి అయితే వెళ్ళాము అనుకుంటున్నారు కదా. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో దర్శనం చేసుకోవడానికి బెంగళూరు నుండి పొద్దున్నే 5 గంటలకి బయలుదేరేసాము. ఇంకా సూర్యుడు కూడా పుట్టలేదు, అప్పుడే మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకంటే మధ్యాహ్నానికంతా మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయిపోవాలి. ఇంకా ఇది మా నాన్న రిటైర్మెంట్ అవ్వక ముందు వీడియో, సో అందుకనే మా నాన్నని ఆఫీస్ దగ్గర దించాలి. అందుకనే మేమైతే కొంచెం త్వరగానే స్టార్ట్ అయ్యాము. ఇంత పొద్దున్నే ఎప్పుడు బయలుదేరిందే లేదు టెంపుల్ కి. సో ఎంత బాగా కనిపిస్తున్నాడు చూడండి, సన్ రైజ్ కూడా. సన్ రైజింగ్ చూడు, ఇక్కడ ఈడే ఎంత బాగా కనిపిస్తుంది. ఎంత ఎండ పడుతుంది కనిపిస్తుంది. తినేను నాకు సార్, నేను తినేస్తాను. ఫుల్ నిండా తెచ్చింటే నిండా అన్నమక్కలు కరెక్ట్గా బాక్స్ కాయ ఎంత కడుపు నిండా చల్లగా ఉంటుంది. ఎండాకాలం బెస్ట్ అది. నా తమ్ముడు వచ్చాడు కదా జర్మనీ నుండి, చూస్తున్నారు కదా ఇతను వచ్చింది అదంతా వ్లాగ్స్. సో కదిరి లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు, అలా అని తను వచ్చినప్పుడు వీలైతే మేము వెళ్ళి దర్శనం చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. సో అలా ఆసారి కూడా ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే తను కేవలం 1 month ఉంటాడు కదా, మనకి టైం అట్లా ఉండదు. తను ఫ్రీ ఉన్నప్పుడు మాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది, అలా కొంచెం ఫ్రీ చేసుకొని ఆ రోజు అయితే కుదిరింది. అది కూడా మా నాన్న డ్యూటీకి లీవ్ పెట్టుకోకుండానే మేనేజ్ చేసేద్దాం. మాకైతే లీవ్ ఉంది, మా నాన్నకి లీవ్ లేదు. సో అలా మేనేజ్ చేసేద్దాము అని చెప్పి ఎప్పుడు వచ్చింది తేరు టైంకి. ఊర్లోకైతే వచ్చేసాము, అంటే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. అది లక్ష్మీ నరసింహస్వామి తేరు అయిపోయిన నెక్స్ట్ డే మేము వెళ్ళేలా అయింది అనమాట. నిజంగా అంత రష్ లో మేము ఎప్పుడు వెళ్ళము, ఎందుకంటే ఈ తేరు చాలా ఫేమస్. పూరి జగన్నాథ్ రథ ఉత్సవం ఎలా ఫేమస్, ఇటువైపు ఉన్న వాళ్ళకి ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి తేరు అంత ఫేమస్, అంత వైభవంగా జరుపుతారనమాట. జనాలు ఇక్కడ కలిసినట్టు ఇక్కడ కలసరు అని కూడా చెప్తారు. మేమైతే ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు, వీడియోస్ లో చూసాము. సో అలా చూస్తుంటే నెక్స్ట్ డే కూడా అంత రష్ ఉన్నారు చుట్టుపక్కలంతా. ఇంకా పండగలు చేసుకునే వాళ్ళు, అంటే ఆ ఇంటి దేవుడు ఉన్న వాళ్ళకి పండగ ఉంటుంది, మాకు కూడా ఉంది. కాకపోతే మేము 1 week బిఫోరే చేసుకుంటాము, ఆ తేరుకి 1 week బిఫోర్. కొంతమందికి ఆ తేరు రోజే చేసుకుంటారు, కొంతమంది తేరు నెక్స్ట్ డే చేసుకుంటారు. సో ఆ పండగలన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే అక్కడికే వచ్చి వండుకొని దాసంగాలని పెట్టుకుంటారు. సో ఒక్కొక్క ట్రెడిషన్ ఒక్కొక్కలా ఉంటుంది. మాదైతే సింపుల్ గా మేము ఇంట్లో చేసుకుంటాము. మా నాన్న వాళ్ళైతే ఊర్లో దాసంగాలు పిలుచుకొని వాళ్ళు వచ్చినాక చేసుకునే వాళ్ళంట. ఇప్పుడు అవన్నీ లేవు సిటీలో కాబట్టి ఊరికే మేము భోజనాలు చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అట్లా చేస్తూ ఉంటాము సింపుల్ గా. తీసుకోవాలా? మా నాన్న కండక్టర్ గా ఉన్నప్పుడు కదిరిలో కూడా కొన్ని ఇయర్స్ అక్కడ వర్క్ చేశాడు. అందుకని మాకు కదిరి గురించి కొంచెం ఎక్కువగానే తెలుసు, కొంచెం దగ్గర సంబంధం ఉంది అని నేనైతే ఫీల్ అవుతూ ఉంటాను. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఎంత ప్రత్యేకత, అలానే చాలా వస్తువులు కూడా కొంచెం ఇంపార్టెంట్ ఫేమస్ వస్తువులు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా దవనము. ఇక్కడ చాలా సువాసనలతో ఉండే దవనం దొరుకుతుంది స్వామివారి దగ్గర, అంటే ఆ ప్లేస్ లో. తర్వాత కుంకుమ చాలా ఫేమస్, క్వాలిటీ కుంకుమ దొరుకుతుంది అని మేము ముందు తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడు అది కూడా కల్తీ అయిపోయింది, పక్కన పెట్టండి. అండ్ గాజులు, చాలా మంచి మంచి గాజులు దొరుకుతాయి. తర్వాత బట్టలు కూడా చాలా తక్కువ కాస్ట్ తో, అప్పట్లో చెప్తున్నాను నేను, ఇప్పుడు ఎక్కడ వెతికినా మీకు మంచి బట్టలే దొరుకుతాయి. కానీ అప్పట్లోనే కదిరి అనే ఊరు చాలా ఫేమస్ బట్టలకి, గాజులకి. పూలు, మా నాన్న ఇక్కడ పనిచేసేటప్పుడు అయితే ఇంటికి ఎన్ని పూలు తెచ్చేవాడు, ఎన్ని కాయలు తెచ్చేవాడు. మాకంతా కేజీలు, అర కేజీలు ఇట్లాంటి తినేవాళ్ళం కాదనమాట, ఒక్కొక్క బాక్స్ అలానే ఇంటికి తీసుకొని వచ్చేవాడు. సో మాకు అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు కేజీలు కొంటుంటే కొత్తగా ఉంది మాకు, అట్లా లేదు. ముందంతా ఒక్కొక్క డబ్బాలో మామిడి పళ్ళు, సీతాఫలకాయలు అలా పెద్ద పెద్ద డబ్బాలు తెచ్చి ఇంట్లో పెట్టి మాగేసుకుని తినేవాళ్ళము. అప్పుడు కాలం అంత డిఫరెంట్ గా ఉండేది. ఇంకా వ్లాగ్ లకైతే వచ్చేస్తే
నరసింహస్వామి తేరు నెక్స్ట్ రోజు కదా, చాలా రష్ అయితే ఉన్నింది. ఒక 2 hours అయ్యింది, పట్టింది మాకు టైము. సో అలా స్పెషల్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. అక్కడ ఫోన్స్ అలా ఉండదు, లాకర్స్ లో పెట్టేయాలి కాబట్టి నేను ఇక్కడ వీడియో చేసింది లేదు. ఇదంతా మనము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇక్కడ దర్శనం గురించి చెప్పాలి అంటే దేవుడికి చాలా దగ్గరగా, గర్భగుడికి దగ్గరగా వెళ్ళి దర్శించుకుంటాము. అందుకనే మనసుకి చాలా ప్రశాంతత, చాలా సంపూర్ణంగా అనిపిస్తుంది దర్శనం చేసుకున్నాక. సో ఆ రోజు కూడా అంతే, చాలా బాగా అయింది దర్శనము. ఎన్ని బొట్లు ఉండదు, 1 2 3 వీళ్ళ బొట్లు మంచిగా చేసేస్తారు. ఎంత ఉందో నిన్న ఈ రోడ్ అంతా ఫుల్ బ్లాక్. తేజు 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 నీ నామకరణం జరిగింది సార్. సంవత్సరాలు అబ్బాయి పెట్టారంట. దర్శనం చేసుకున్నాక తేరు చూద్దాము అని చెప్పి ఇప్పుడైతే వెళ్తున్నాము. అండ్ మామూలుగా లేదు, కదిరిలో ఉండే వాళ్ళకి నిజంగా ఎక్స్ట్రా ఎనర్జీ ఉండాలి అనుకుంటాను. కదిరి అనే కాదు, కదిరి నుండి అటువైపు అనంతపురం, పెనుగొండ అటువైపు ఉన్న వాళ్ళకి. మాకైతే నిజంగా పులుసు కారిపోయింది అంటారు కదా, అలా అయింది. చూడొచ్చు చుమ్మి తిను. ఎంతంట రెండు అయిపోతుందండి. ఇది లాస్ట్ లో మేము అప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఆ ఎండకి. అప్పటికి ఇంకా టైం ఏమి పెద్దగా ఎక్కువగా ఏం అవ్వలేదు, 9 o'clock 9:30 10 లోపలే అయింది. కానీ అప్పటికే ఎండ అంత ఎక్కువగా ఉన్నింది. అందుకని అక్కడ కొబ్బరి నీళ్ళు ఉంటే కొంచెం తాగాము. ఇంకా మా అమ్మ తెలుసు కదా, షాపింగ్ చేయాల్సిందే, అది లేకపోతే జరగదనమాట, బండి ముందుకు కదలదు. ఇంకా అమ్మ వాళ్ళు అట్లా షాపింగ్ చేస్తూ ఉంటే ఇంతలో నిన్న తేరు చూడలేదు కదా, ఆ కొరత ఎందుకులే అని దేవునికి అనిపించిందో ఏమో మరి. పల్లకి అయితే వస్తుంది. నిజంగా ఇలా పల్లకి చూసినప్పుడు నాకు ఇక్కడనే కాదు, తిరుమలలో చూసినప్పుడు కూడా అంతే, మనకి క్యాలెండర్ లో చూస్తూ ఉంటాం కదా స్వామివారిని, ఆయన బయటకు వచ్చి ప్రత్యక్షంగా కనిపించినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా అలా స్వామివారిని మళ్ళీ దర్శనం చేసుకునే ఆ భాగ్యం అయితే దొరికింది. వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇక్కడ హారతి కూడా తీసుకునే అవకాశం వచ్చింది. ఫైనలీ తేరైతే చూసేసాము. మేమైతే పుట్టినప్పటి నుండి ఫస్ట్ టైం తేరుని డైరెక్ట్ గా అలా చూసింది, అంటే నరసింహస్వామి తేరుని చూసింది అదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఆ రష్ లో మా అమ్మ వాళ్ళు పిలుచుకుని వెళ్ళేవాళ్ళు కాదనమాట. ఆ ఎండకి మనం ఉండలేము అని చెప్పి అసలు సాహసం చేసే వాళ్ళం కాదు, చిన్నపిల్లలము మీరు ఎందుకు అని చెప్పి. ఇంకా ఆ రోజు అయితే ఆ భాగ్యం అయితే కలిగింది, చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుండి రిటర్న్ అయితే బెంగళూరు వైపు స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. పట్టుకోవాలంట దాన్ని, వేసుకోండి లోపలికి వేసుకోండి దాన్ని. కుమార్ కావాలంటే ఎట్లా అయిపోతుందో అయిపోయాయి కదా కుమార్, అంటే నాన్ వెజ్ తినచ్చు అంటే సాటర్డే మనం ఎట్లున్నా తినము, కానీ తేరు కూడా చూసేసి నిన్నటితోనే యాక్చువల్లీ అయిపోయింది. ఈ పొద్దు శుక్రవారం నుంచి శుక్రవారం అంతే. తేజు బిస్కెట్లు బాగుండొచ్చు, రెండు తిను తేజు. ఆన్ ది వే బెంగళూరుకి రిటర్న్ అయిపోయేటప్పుడు మా బంధువులు ఇండ్లు కూడా వస్తాయి. సో అలా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఆ రోజు మధ్యాహ్నం అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు కూడా బయటే ఉన్నారు. ఇంకా ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, మాట్లాడించుకున్నట్టు అవుతుంది అని చెప్పి అట్లా వెళ్ళాము. ఇక్కడ ఆ సరుకంతా ఏమీ అనుకోద్దండి, వాళ్ళకి షాప్ ఉంది. సో ఆ షాప్ లో ఉన్న సరుకంతా అట్లా పెట్టుకున్నారు, స్టోర్ చేసుకున్నారు. ఇంతలో టీలు, కాఫీలు, జ్యూస్లు, ఫ్రూట్స్ అన్ని కట్ చేశారు. ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తామన్నారు, కాకపోతే మాకే లేట్ అవుతుంది అని మేము ఉండలేదు.
కనిపిస్తే బాగా వస్తాండ ఈ సందులో పేద ఇంటికి ఈ సందులో పోయి ఇరికించుకొని పోయేది. మామూలుగా అయితే అటువైపు వెళ్ళినప్పుడు అంతా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాము. కాకపోతే ఇవాళ ఇంకొక ఇల్లు యాడ్ అయింది కాబట్టి ఇంకా టైం సరిపోలేదు. అందుకని అత్తకు ఫోన్ చేసి రాలేము అని చెప్పి అట్లా ఆన్ ది వేనే వెళ్ళినా కూడా ఇంటికైతే వెళ్ళలేదు. వెళ్ళాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉంటాము. ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. బెంగళూరుకి మా నాన్నకి డ్యూటీ టైంకి అక్కడ రీచ్ అవ్వాలి ఎలాగైనా అని చెప్పి ఇంకా అక్కడికి ఏం దిగలేదు. సో తేజుకు చూపిస్తున్నాము ఇలా వెళ్తే అత్త వాళ్ళ ఇల్లు వస్తుంది అని చెప్పి. ఫ్రైడ్ రైస్ ఏదో స్పెషల్ సింబల్ వచ్చింది. షెఫ్ నీకు వేసి ఇచ్చింది. అందరూ తెలిసే ఉన్నారు. తిను, టేస్ట్ ఎట్లుందో చెప్పు. ఏంది ఇది? తెలియదు. చాలా స్పెషల్. ఓవర్ స్పెషల్. నీ హ్యాండ్ రైటింగ్ 1% కూడా ఎంత నీట్ రాసింది కాదు అది. రాసిండేది కాదు, రాసిండేది ఎంత నీట్ చూడు కాదు తేజు, అది అట్లా రాస్తారు జనాలని కూడా తెలియదు, అది ప్రింట్ అంట. కుమార్ హ్యాండ్ రైటింగ్ చూస్తే కుమార్ ప్రొఫెషన్ డాక్టర్ అనుకుంటారు మీరు. సో మీకు అర్థమై ఉంటుంది కదా హ్యాండ్ రైటింగ్ ఎంత అద్భుతంగా ఉంటుంది అని. అందుకనే అలా రాస్తారు జనాలని కూడా తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోయాను. ఏమన్నా అంటే నా బ్రెయిన్ నా చేయి కన్నా చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది. అందుకనే నా హ్యాండ్ రైటింగ్ అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అన్ని ఒక చోటు ఉండవు అక్షరాలు అని అంటూ ఉంటాడు. అవన్నీ రీజన్స్ లేండి, పక్కన పెట్టండి. చిన్నప్పుడు కరెక్ట్ గా కూర్చొని హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు, అందుకనే అలా వచ్చిందని నేను అంటూ ఉంటాను. ఆల్మోస్ట్ బెంగళూరుకి అయితే చేరుకున్నాము. 4 గంటలకు మా నాన్న డ్యూటీ. ఒక 40 మినిట్స్ లేటే అయింది. పాపం వాళ్ళకి చెప్పి కొంచెం ఎక్స్టెండ్ చేయమని చెప్పారంట. మేము యాక్చువల్లీ టెంపుల్ కి అంటే మళ్ళీ అయినా వెళ్ళొచ్చు, మేము ఇండియాలోనే ఉంటాం. కాకపోతే మా తమ్ముడు ఇంకా అప్పటికి 1 వీక్ 5 డేస్ అంతే ఉంటాడు. మళ్ళీ జర్మనీకి వెళ్ళిపోవాలి. అందుకనే ఇంకా కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని వెళ్లాల్సి వచ్చింది. లేకపోతే అంత ఇబ్బంది పెట్టుకొని అంత హడావిడిగా వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. అలా అవుతూ ఉంటుంది కొన్నిసార్లు, ఏం చేయలేము. ఇంకా అలా మా నాన్నని వదిలేసి ఇంటికైతే వచ్చేసాము. పొద్దున్నే షార్ప్ 5 o'clock బయలుదేరింది. ఇప్పుడు 5 o'clock అయింది. 12 hours. ఇది ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఆ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం మీలో ఎవరైనా చేసుకుంటే మాత్రం కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా 5 days ఇండియాలో ఉంటాడు నా తమ్ముడు. సో అంతలో మేము ఏమేమి చేసాము, ఇంకా ఏమేమి కవర్ చేసాము అన్నది ఫాస్ట్గా మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.